చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే వెండిగిన్నెలో వేడిబువ్వ తేవే అని పాడుతూ చందమామని చూపిస్తూ వెండిగిన్నెలో వేడిబువ్వని ఒక తల్లి తన పిల్లవాడికి తినిపిస్తోంది. ఆ బాలుడు, ఆ చందమామ నాకు కావాలి, తెచ్చియ్యి, నేను ఆడుకోవాలి అన్నాడు. అప్పుడు ఆ తల్లి తన తనయుడికి ఒక అద్దాన్ని చేతికిచ్చింది. అందమైన చందమామ, అందరాని చందమామ, అమ్మా నా చేతిలోని అద్దములో చిక్కినాడే అంటూ ఆటాపాటా ప్రారంభించాడు ఆ బాలుడు. అద్దంతో ఆడుకోకుండా పసితనం గడుస్తుందా? పిల్లల చేతిలో అద్దం ఉంటే చాలును, గంటల తరబడి ఆడుకోగలరు. మేము మా చిన్నతనంలో అద్దాన్ని పట్టుకుని పెరట్లో ఎండలో నిలబడి గదిలో కూర్చుని ఒత్తులు చేసుకుంటున్న మా బామ్మ ముఖం మీదకు ఎండ పడేటట్లు చేసేవాళ్ళం. ఆవిడ తిట్లు, శాపనార్థాలు లాంటి దీవెనలు మాకు తీయగా ఉండేవి. ఆ రోజులలోనే ఒక రోజున, అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెమై ఉండుట కొదువగాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్న వేమన్న పద్యాన్ని నేర్చుకుని అద్దంలో చిన్నలు అయిన చెట్లని, కొంచెములైన కొండలని చూస్తూ పెరట్లో ఆడుకుంటున్నాం. మా తమ్ముడు జామ చెట్టెక్కి చిటారు కొమ్మన ఉన్న కాయలను ఒక కర్ర పట్టుకుని కోస్తున్నాడు. మా అమ్మ, ఎండలో పెట్టి ఆడితే అద్దం పాడైపోతుంది, దాని కళ అయిపోతుంది, ఇక రండి లోపలికి, పుస్తకాలు తీయండి అంటూ గద్దించింది. మా తమ్ముడు చెట్టు మించి ఒక్క దూకు దూకి కర్ర పుచ్చుకు లోపలికి పరిగెట్టాడు. గదిలో గోడనున్న ఫోటోకి కర్ర తగిలి అది దభీమని కింద పడి పగిలిపోయింది. మేము లోపలికి పరిగెత్తాం. అయింది, మా కలెక్టర్ తాతగారి ఫోటో బద్దలయింది. సరే, గాజు పెంకులు జాగ్రత్తగా ఏరి పారేసి ఆ ఫోటోనన్నా జాగ్రత్తగా దాచండి, మళ్లీ ఫ్రేమ్ కట్టించుకుందాం అంది అమ్మ. మా అమ్మ, అద్దం పాడైపోతుంది, కళ అయిపోతుంది అంది కదూ. అవును మరి, మామూలు గాజు పలకకి అద్దానికి అదే కదా తేడా. కళ అయిపోతే మళ్ళీ అది మామూలు గాజు ముక్కే అవుతుంది. మరి ఇక మన ప్రతిబింబాన్ని మనకి చూపించటం మానేస్తుంది. నిజానికి మనం అద్దాన్ని చూడలేం. అద్దాన్ని చూస్తున్నామని మీరు భావిస్తే పప్పులో కాలు వేశారన్నమాటే. మంచి అద్దము పరిశుభ్రంగా ఉన్నట్లయితే అసలు కనిపించదు. మనం చూసేది దాని చుట్టూరా ఉన్న ఫ్రేముని. అద్దంలో మన ప్రతిబింబాన్ని, అందులో రిఫ్లెక్ట్ అవుతున్న ఇతర వస్తువులని, చెట్లని, చామలని చూస్తామే తప్ప అద్దాన్ని మాత్రం కాదు. అద్దం మీద జిడ్డు దుమ్ము పేరుకొని ఉంటే అప్పుడు మనకు ఆ అద్దమనే వస్తువు కనిపిస్తుంది. అద్దం తాను మనకి కనిపించకుండా మనల్ని మనకు చూపెడుతుంది. అంచేత నాణ్యమైన, పరిశుభ్రమైన అద్దము అగోచరమైనది అని మనం చెప్పుకోవచ్చు. ఒక మామూలు గాజు పలకకి ఈ అగోచరతత్వం ఎలా అబ్బింది? వెండి ఆ గాజు పలక వెనుకన అతి పలుచని పొరగా నిక్షిప్తమై ఉండి దానికి అంతటి విశిష్ట లక్షణాన్ని చేకూరుస్తున్నది. వెండి అందమైనది, చందమామలాగా తెల్లనైనది. అందుకే వెండిని రసవాదులు లూనా అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. వెండి ఉపరితలానికి అత్యధిక కాంతి పరావర్తన సామర్థ్యం ఉంది. దీనిపై పడిన కాంతిలో, ముఖ్యంగా దృగ్గోచర కాంతిలో 95% పరావర్తనం చెందిపోతుంది. మరి ఏ ఇతర లోహానికి ఇంతటి సామర్థ్యం లేదు. వెండికున్న ఈ ప్రత్యేకమైన ధర్మాన్ని ఆధారంగా చేసుకునే అద్దాలు తయారవుతున్నాయి. గాజుపై వెండిపూత పూసి అద్దాలు తయారు చేయటాన్ని 1835వ సంవత్సరంలో జర్మన్ రసాయన శాస్త్రవేత్త అయిన లీబిగ్ కనుగొన్నాడు. ఈ పద్ధతిని సిల్వరింగ్ ఆఫ్ మిర్రర్స్ అంటాం. ఈ పద్ధతిలో ఒక ఆర్గానిక్ క్షయకరణ ద్రావణాన్ని అమోనియాత్మక సిల్వర్ నైట్రేటు ద్రావణంతో కలిపి ఆ మిశ్ర ద్రావణాన్ని గాజు ఉపరితలమంతా ఒకే మందాన పలుచగా పడేటట్లు పోయాలి. అమోనియాత్మక సిల్వర్ నైట్రేటు క్షయకరణం పొందటం వల్ల అతి పలుచని పొరగా నిగనిగలాడుతూ తెల్లని వెండి గాజుపై నిక్షిప్తమవుతుంది. గాజును కడిగి పాలిష్ చేయాలి. ఆ తరువాత వెండిపూత పైన రక్షణ లేపనంగా రెడ్ లెడ్, టర్పంటైన్ల మిశ్రమాన్ని పూయాలి. ఆధునికంగా ఒక కన్వేయర్లో ప్రయాణం చేస్తున్న గాజు ఉపరితలం పైన పిచికారీ చేయబడుతున్న 2 ద్రావణాలు కలుసుకుని వెండిని గాజుపై నిక్షిప్తం చేస్తాయి. పూత పూసే వేగాన్ని అదుపు చేస్తూ స్లో సిల్వరింగ్ పద్ధతిలో పార్షియల్ రిఫ్లెక్టర్స్ ని తయారు చేస్తారు. ఇవి శాస్త్రీయ పరిశోధనలకు ఉపయోగపడతాయి. వెండిని ఆవిరిగా మార్చి ఆ ఆవిరిని కావలసిన గాజు ఉపరితలం పైన ఘనీభవింపచేయవచ్చు. ఈ పద్ధతిని రిఫ్లెక్టింగ్ టెలిస్కోపులకు ఉపయోగపడే దర్పణాల తయారీలో వాడుతారు. ఈ విధంగా మన నిత్య జీవితంలోనే కాక వైద్యులకు వారి వైద్య పరీక్షలకు ఒక ఉపకరణంగా, మైక్రోస్కోపులలోనూ ఇంకా ఇతర దృశ్య పరికరాలలోనూ ప్రధానమైన భాగంగా అద్దం ఉపయోగపడుతోంది. వెండి లేకపోతే ఈ అద్దాలు లేవు, ఈ పరికరాలు లేవు. అంతేకాదు, వెండే కనుక లేకపోతే మన ఇంట్లో అమ్మతాతగారి ఫోటోకి ఆస్కారమే లేదు.
తన కలెక్టర్ తాతగారి ఫోటోని మా అమ్మ ఈనాటికి కాపాడుకుంటూ వస్తోందంటే దానికి కారణం వెండిలోహమే. మన ముందు తరాలలో జీవించిన గొప్ప శాస్త్రజ్ఞులని, కళాకారులని, మేధావులని మనం ఫోటోలలోనే కదా చూడగలం. అటువంటి విశిష్ట వ్యక్తుల రూపాలని ఫోటోలలోనే కాక వాళ్ళ హావభావ చేష్టలని వీడియో ఫిల్ములలో భద్రపరిచి ముందు తరాల వారికి అందివ్వగలుగుతున్నాం. 16వ శతాబ్దపు రసవాదులు సిల్వర్ హెలైడులు కాంతి సమక్షంలో నల్లబడిపోతాయని మొదటిసారిగా గుర్తించారు. ఈ ధర్మాన్ని తరువాత ఫోటోలు తీయటానికి ఉపయోగించటం మొదలుపెట్టారు. మొదటి ఫోటోని 1800 సంవత్సరంలో వెడ్గుడ్ తయారు చేశాడు. అయితే పెర్మనెంట్ ఫోటోని తయారు చేయటంలో ఫ్రెంచ్ పెయింటర్ అయిన డాగ్రీ 1839లో కృతకృత్యుడయ్యాడు. ఇతనే మొట్టమొదటి ఫోటోగ్రాఫరు. ఆనాటి నుండి ఈనాటి దాకా కూడా ఫోటోగ్రఫీకి వెండికి విడదీయరాని బంధం ఏర్పడింది. ఫోటోగ్రఫిక్ ఫిల్ముపై సిల్వర్ బ్రోమైడు పలుచని పొరగా నిక్షిప్తమై ఉంటుంది. ఇది ఫోటోగ్రఫీ విధానంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఫిల్మ్ని కాంతికి ఎక్స్పోజ్ చేసినప్పుడు బ్రోమైడ్తో తనకున్న రసాయనిక బాంధవ్యాన్ని తెంపుకొని మామూలు మైక్రోస్కోప్లో చూసినా కూడా మనకు కనిపించినంత చిన్న చిన్న స్ఫటికాలుగా వెండి నిక్షిప్తమవుతుంది. సిల్వర్ బ్రోమైడ్ విఘటన వేగము ఫిల్మ్ ఎక్స్పోజ్ చేయబడిన కాంతి తీక్షణతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అంచేత మన కంటికి కనిపించని బొమ్మ ఫిల్ముపై చిత్రీకరించబడుతుంది. ఈ విధంగా లభించిన నెగటివ్ని డెవలప్ చేయటము, ఫిక్స్ చేయటము, పాజిటివ్ని ప్రింట్ చేయటం వంటి ప్రక్రియలు తర్వాత ఉంటాయి. దృగ్గోచర కాంతి కిరణాలకే కాక సిల్వర్ హెలైడ్ ఎమల్షన్లు పరారుణ కాంతి కిరణాలకు కూడా శీఘ్రంగా క్షయకరణం పొంది వెండిని ఇచ్చివేస్తాయి. కనుక ఐఆర్ ఫోటోగ్రఫీ కూడా సాధ్యమైంది. ఫోరెన్సిక్ ఫోటోగ్రఫీలో లభించిన ఇన్ఫ్రారెడ్ ఫోటోల ద్వారా ఇంకు మార్పులను గుర్తించడంలోనూ, ఫోర్జరీల నిర్ధారణలోనూ, మరకలను వేరు చేసి గుర్తించడంలోనూ వెండిలోహం మనకు సాయపడుతోంది. ఐఆర్ ఫోటోలు మన చర్మం కిందనున్న రక్తనాళాలను వైద్యులకు చూపెట్టి సాయపడుతున్నాయి. రేడియోధార్మిక పదార్థాలు ఉద్గారం చేసే ఎక్స్ కిరణాలకు, గామా కిరణాలకు, ఇతర ఆవేశపూరిత కణాలకు కూడా సిల్వర్ హెలైడ్ ఎమల్షన్లు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తాయి. ఎక్స్రే ఫోటోలు వైద్య రంగంలో రోగ నిర్ధారణకు ఉపయోగపడుతున్నాయి. రేడియోగ్రఫీ టెక్నిక్లో పదార్థాల అంతర నిర్మాణాలను తెలుసుకోగలుగుతున్నాం. ఇందులో డెంటల్ రేడియోగ్రఫీ కూడా ఒక భాగము. ఇంజనీరింగ్ నిర్మాణాలలోని అతుకులను, పోతలను, వాటిని నాశనము చేయకుండానే తనిఖీ చేయడానికి ఇండస్ట్రియల్ రేడియోగ్రఫీ ఉపయోగపడుతోంది. వెండి సమ్మేళనము అయిన సిల్వర్ ఐడైడ్కి ఉన్న ఒకానొక ధర్మము మనల్ని విభ్రాంతులను చేస్తుంది. వాతావరణంలోని తేమను వర్షపు నీటి బిందువులుగా ద్రవీకరింపచేయగల అద్భుతమైన సామర్థ్యము సిల్వర్ ఐడైడ్కు ఉంది. ఈ ధర్మం తుఫాను వచ్చినప్పుడు దాని విధ్వంసకతను తగ్గించటానికి ఉపయోగపడుతోంది. సిల్వర్ ఐడైడ్ తెరను ఆకాశంలో తుఫాను వస్తున్న దారిలో కనుక ఉంచితే తుఫాను గాలులు దానిని ఢీకొనడంలో హరికేన్ ఐ అంటే తుఫాను కేంద్ర భాగంలోనున్న మేఘాలు ద్రవీకరించి వర్షిస్తాయి. దీనివలన తుఫాను గాలుల వేగము, బలము తగ్గిపోతాయి. వర్షాభావం వచ్చినప్పుడు ఆకాశంలో సిల్వర్ ఐడైడ్ తెరను విమానాల సహాయంతో ఉంచి లేదా నేల మీద నుండి పొగను ఆకాశంలోకి పంపి మేఘాలు వర్షించేలా చేయవచ్చు. సౌందర్యపరమైన, ద్రవ్యపరమైన విలువలు కలిసి అవటం చేత వెండి ప్రాచీన కాలం నుండి మనకు సుపరిచితురాలే. క్రీస్తు పూర్వమే ఈజిప్టు, భారతదేశాల్లో ఈ లోహాన్ని నాణేలు తయారు చేయడానికి ఉపయోగించేవారు. భారతీయులు దీన్ని ఔషధాలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తూ ఉండేవారు. వెండి నగలు, వెండి పాత్రలు, వెండి అలంకరణ వస్తువులు కలిగి ఉండటం ఒక వంశపు గొప్పదనానికి, అభిజాత్యానికి కొలమానం. వెండి వాతావరణంలో దాని తెల్లదనాన్ని, తలుకుని ఏమాత్రం కోల్పోదు. ప్రాచీన కాలపు సమాధులలోనూ, హిందూ దేవాలయాలలోనూ వెండి దాని స్వతసిద్ధమైన నిగనిగతో ఈనాటికి మనకు కనిపిస్తుంది. అయితే వాతావరణం కాలుష్యమైనప్పుడు, ముఖ్యంగా గాలిలో సల్ఫరు సమ్మేళనాలు చేరినప్పుడు వెండి మెరుపు తగ్గిపోతుంది. నాణేల తయారీలో ఈనాడు వెండి వాడుక లేదనే చెప్పాలి. రానున్న కాలంలో ఇంకా ఎక్కువగా వెండి వాడుక పరిశ్రమలకే పరిమితమయ్యే అవకాశం ఉంది. మా అమ్మ తన కలెక్టరు తాతగారి గురించి మాకు చాలా కథలు చెబుతూ ఉంటుంది. ఆయన వెండి కంచంలో వేడివేడి బువ్వను వడ్డించుకుని అందులో పలుచని వెండి రేకుని, గిన్నెడు నెయ్యిని కలుపుకొని మొద్ది ముద్దగా తినేవారట. బరోడా మహారాజు గారు, హైదరాబాద్ నవాబు గారు కూడా ఇలాగే అన్నంలో వెండి బంగారు రేకులను కలుపుకుని తినేవారని చెబుతారు. స్వీట్స్ మీద, పాన్ మీద వెండి తెగరపు రేకులను వేసుకుని మనమంతా తింటూ ఉంటాం. అయితే ఇలా తినటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ సందర్భంలో అలెగ్జాండర్ గురించి ఓ చిన్న కథను చెప్పుకోవాలి. విజయం మీద విజయాన్ని సాధిస్తూ
క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండరు భారతదేశం మీద దండెత్తాడు. ఆయన సేనని, యోధులని ఎవరూ ఆపలేకపోయారు. అయితే అకస్మాత్తుగా అతని సేనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసీజ్ సోకింది. అలసిపోయిన రోగపీడితులైన అతని సిపాయిలు మరిక ముందుకు పోయేది లేదని మొండికేశారు. వెనుదిరిగిపోయే తత్వం లేని అలెగ్జాండర్కు తన సేనను వెనుకకు మళ్లించక తప్పలేదు. అయితే వారి క్యాంపు జీవితంలో అందరూ సమానంగానే ఒకే రకపు ఆహార పానీయాలను తీసుకున్నా కేవలము సిపాయిలకే ఈ రోగం వచ్చింది గాని గ్రీకు సేనానాయకులకు, అధికారులకు అది అంటలేదు. ప్రకృతి ఇంతటి పక్షపాతాన్ని నాయకుల పట్ల చూపి సిపాయిల పట్ల నిర్దాక్షిణ్యంగా ఉండటంలో గల రహస్యం ఎవరికీ తెలియలేదు. ఇంచుమించుగా 2000 సంవత్సరాల తర్వాత శాస్త్రజ్ఞులు దానికి కారణం తెలుసుకున్నారు. సిపాయిలంతా టిన్ను కప్పుల్లో పానీయాలు తాగితే అలెగ్జాండర్ గారు నాయకులు వెండి కప్పులలో సేవించేవారట. అదే కారణం, అంతకు మించి మరేమీ లేదని శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారు. వెండి ఉపరితలానికి యాంటీమైక్రోబయాల్ ధర్మాలున్నాయి. సూక్ష్మక్రిములను నాశనం చేయగల ఈ ధర్మం ఉండటం చేత స్టెరైల్ కంటైనర్స్ లోపలి భాగాలకు వెండి లైనింగ్ ఇస్తారు. నీటిలో వెండి కొంత మేరకు కరిగి కొలాయిడ్ ద్రావణాన్ని ఏర్పరుస్తుంది. స్వల్ప ప్రమాణాలలోనున్న ఇది ప్యాథోజెనిక్ బ్యాక్టీరియాను చంపివేస్తుంది. వేడిగా ఉన్న వెండిని నీటిలో ముంచి ఉంచితే నీరు పరిశుద్ధమవుతుందని భారతీయులు మత గ్రంథాలలో వర్ణించారు. అందుచేతనే వైదిక కర్మలను ఆచరించే సమయాలలో వెండి నాణేలను బావులలో పడవేయటం ఆచారంగా వస్తూ ఉంది. అత్యంత సూక్ష్మ ప్రమాణాలలో ద్రావణంలో కరిగి ఉన్న వెండికి గల సూక్ష్మక్రిములను చంపివేయగల సామర్థ్యాన్ని ఒలిగోడైనమిక్ కెపాసిటీ అంటారు. ఆధునికంగా వెండి యొక్క ఈ ధర్మాన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నాం. ముఖ్యంగా నీటిని శుద్ధి చేయడానికి ఈ ధర్మాన్ని వాడుకుంటున్నాం. ఈరోజు శ్రీవారిని, అమ్మవారిని వెండి వస్త్రాలతో, ఆభరణాలతో అలంకరిస్తారుట. దేవాలయానికి వెళ్దాం రండి అని అమ్మ పిలుస్తోంది. వెండి గిన్నెలోనున్న తీర్థాన్ని వెండి ఉద్ధరిణితో మనకి ఇస్తూ పూజారి గారు అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీవిష్ణు పాదోదకం పావనం శుభం అన్నారు. శ్రీవిష్ణు పాదోదకాన్ని ఉంచటానికి ప్రత్యేకించి వెండి గిన్నెనే ఎన్నుకోవడంలో విశేషముంది. వెండి తరువాత ఇటువంటి గౌరవం దేవాలయాలలో రాగికి ఉంది. వెండి కథని కంచికి పంపించి మనం ఇప్పుడే వెళ్లి లాకర్లలో దాచేసుకున్న వెండి గిన్నెలను ఇంటికి తెచ్చుకొద్దాం. ఇహ మీదటి నుండి మన పాపాయలకు వెండి గిన్నెలో వేడిబువ్వనే తినిపిద్దాం. అది డాక్టర్ చాగంటి కృష్ణకుమారి గారు వినిపించిన వెండి కథ.